ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మునగాకుని ఏ విధంగా కన్జ్యూమ్ చేస్తే బెస్ట్ అని మీ ఫీలింగ్? మునగాకు తినడం చాలా కష్టమే మేడం. తప్పకుండా మన రోజువారీ డయట్లో మనం మిస్ కాకూడని కరివేపాకు చాలా మంచిది. జామకాయ చాలా మంచిది కదండి. జామకాయ చాలా గుప్పడి శనగలు నానబెట్టుకోవడం, ఉడకబెట్టుకోవడం, పోపును వేసుకోవడం, తినడం, కొబ్బరి వేసుకుని పైన. అసలు ఎంత ఎనర్జీ ఫుడ్. కొబ్బరి మునగాకు కూడా చాలా గొప్ప గుణాలు ఉన్నాయి. సూపర్ ఫుడ్ అయిపోయింది. మునగాకుని ఏ విధంగా కన్జ్యూమ్ చేస్తే బెస్ట్ అని మీ ఫీలింగ్? ఎందుకంటే డ్రై చేసి పౌడర్ చేసి మొరింగా పౌడర్ అమ్ముతున్నారు. అది కొంచెం పసరు వాసన వస్తూ ఒకలాగా ఉంటుంది. దాన్ని ఎంత స్మూదీలో వేసుకున్నా కూడా ఇంకా భరించాలి. సో దానికి బెటర్గా ఫ్రెష్ మునగాకు ఏమన్నా తినచ్చా మనం? ఫ్రెష్ మునగాకు తినడం చాలా కష్టమే మేడం. తినలేరు నిజం చెప్పాలి అంటే. చేదుగా ఉంటది కాబట్టి మీరు కుక్ చేసుకుంటున్నప్పుడు మీరు దాల్ కుక్ చేస్తారు కదా, ఒక పిరికెడ్ వేసేసి దాల్ కుక్ చేయండి. ఓహో, అలా మీరు కుక్కర్ పెడుతుంటాము మనము జనరల్ గా కుక్కర్ లో పప్పు వేసి పెడుతుంటాము, దానిలో మునగాకు యాడ్ చేయండి. రైస్ కుక్ చేస్తుంటారు మీరు, రైస్ కుక్ చేస్తున్నప్పుడు రైస్ తో పాటు కొంచెం యాడ్ చేయండి. దాని చేదు పోతుంది, కుక్ అవుతుంది, మనకు కావాల్సిన గుణాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏం కాదు. చపాతీ ప్రిపేర్ చేస్తుంటారు, కాస్త చాప్ చేసేసి ఆ ఫ్లవర్ లో యాడ్ చేయండి. మేతి పరాఠా లాగా. ఎస్, ఇలా రకరకాలుగా మనం యాడ్ చేసుకుంటూ పోతే డైరెక్ట్గా తిని ఆ టేస్ట్ని మనము ఎంజాయ్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు అందులో 100% ఎనర్జీ వస్తున్నది అనుకుంటే 60 to 70% అయితే ఇందులో వస్తుంది కదా. అవును. సో అలా కూడా వెళ్ళొచ్చు మనం. బాడీ తత్వాన్ని బట్టే మనకి ఫుడ్ హ్యాబిట్స్, ఏ ఫుడ్ మంచిదని కాదు. బట్ బేసిక్గా ఒక హాలిస్టిక్ న్యూట్రిషనిస్ట్గా మీరు ఏ ధాన్యాలని ఎక్కువ మీరు ప్రమోట్ చేస్తారు? ఉదాహరణకి చపాతీలు బెటర్ అంటారా, రైస్ బెటర్ అంటారా, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఈ కేటగిరీ బెటరా, చిరుధాన్యాలు బెటరా, రవ్వ బెటరా, డలియా అంటారు కొంతమంది డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు, ఇది ఒకప్పుడు తినేవాళ్ళు. మీరు ఏది రికమెండ్ చేస్తారు? అన్ని బెటరే అంటాను. అన్ని బెటరే. ఎందుకంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి సూట్ అవుతుంది, ఒక్కొక్కటి సూట్ కాదు. అగైన్ నేను చాలా సార్లు చెప్తాను ఈ పాయింట్ని. ఒకటి. రెండోది ఏంటి అంటే మీకు ఏది నచ్చితే అది తినండి, బట్ ద రేషియో యూ షుడ్ కట్ డౌన్. మీకు నచ్చింది తినండి, కట్ డౌన్ చేసుకోండి. దాంతోపాటు సలాడ్స్ యాడ్ చేసుకోండి, ఒక గ్లాస్ బటర్ మిల్క్ యాడ్ చేసుకోండి. ముందు నుంచి నేను చెప్తాను, ఇప్పుడు అదే చెప్తాను. సో రైస్ కాదు మంచిది కాదు అని నేను అన్నాను. బ్రౌన్ రైస్ మంచిదిగా, అన్నీ మంచియే. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రౌన్ రైస్ తీసుకున్నారు అంటే వైట్ రైస్ 4 కప్పులు తిన్నారంటే 2 కప్పులు తింటారు. అవును. మిల్లెట్స్ తీసుకున్నారంటే 2 కప్పుల బ్రౌన్ రైస్ తినే బదులు 1.5 కప్పే తినగలుగుతారు. హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మంచిది. సో హోల్ గ్రెయిన్తో తీసుకున్న ఫుడ్ ఏంటి, ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది మీకు. అవును. సో అలా హెల్త్ ఇంకా మంచిది. సో హోల్ గ్రెయిన్ ఈజ్ ద సూపర్ ఫుడ్, ఇంకా మనకి అందులో డౌటే లేదు. సో బాడీకి ఇలా మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ పోయామనుకోండి, పొట్టుతో కూడిన ధాన్యాలు, పొట్టుతో కూడిన ఈ రైస్ కానీ, లైక్ మిల్లెట్స్ కానీ, లైక్ రాగులు కానీ, జొన్నలు కానీ, ఇలా వెళ్ళామనుకోండి చాలా మంచిది. అసలు ఎక్కడ కూడా వెయిట్ అయితే పెరగకుండా మనకైతే సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఫుడ్. మామూలుగా సగటున పెసరట్టు చాలా మంచిది. మూంగ్ దాల్ అంటే మనకి పెసలు పొట్టుతో పాటు చేస్తే అది ఆథెంటిక్ గా పెసరట్టు అలాగే చేస్తారు. అందులో అల్లం కూడా ఉంటుంది, జీలకర్ర కూడా ఉంటుంది, ఔషధ గుణాలు ఉంటాయి, అన్ని బాగుంటుంది. కానీ మనం ఒక్క పెసరట్టు వేస్తే దానికి పట్టేంత నూనె, నెయ్యి మనం తక్కువ వేస్తే రుచి బాగుండదు. సో మీరు ఎలా దాన్ని బ్యాలెన్స్ చేస్తారు? బ్యాలెన్స్ అదే చెప్తున్నాను, అంటే కొంచెం తక్కువ రాసుకొని తింటే మంచిది కదా. మంచిదే, అంటే మంచిది. టేస్ట్ కావాలి అండ్ హెల్త్ కావాలి అన్నప్పుడు కొన్ని కాంప్రమైజ్ కావాలి. అంటే నేను ఎందుకు అడగడానికి వెంట కాదు, దానికి ఆంతర్యం ఏంటంటే మనం ఇది హెల్దీగా తింటున్నాం కదా అని ఆ అపోహలో కొంచెం నూనె పోసేసుకోవడం మంచిది కాదు. కాదు. అలా నచ్చినప్పుడు కొంచెం స్టీమ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అదే బ్యాటర్ని మనం ఇడ్లీ వాటిలలో స్టీమ్ చేసేసుకొని కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకొని దెన్ చిన్న తడక పెట్టేసుకొని పైన పెనం పైన అలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనకి పెసర ఇడ్లీ లాగా చాలా బాగుంటాయి, చాలా బాగుంటది అండ్ హెల్త్ కూడా చాలా మంచిగా ఎనర్జీగా ఉంటుంది. అది తప్పకుండా మన రోజువారీ డయట్ లో మనం మిస్ కాకూడని 5 పదార్థాలు, అంటే ఈ ధాన్యాలు ఇవన్నీ వదిలేయండి, బట్ 5 ఫుడ్స్ దట్ యు ఫీల్ తప్పకుండా మనకు ఉండాలి. సో ఆల్ అంటే ఎనీ టైప్ ఆఫ్ పీపుల్, ఎనీ టైప్, ప్రెగ్నెంట్, నాన్ ప్రెగ్నెంట్, ఎనీబడి, ఎనీ కైండ్. అది తీపి కావచ్చు. ఇది ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే తప్పకుండా రోజు 1 స్పూన్ జీలకర్ర మీ ఒంట్లో పడాలి. కరివేపాకు చాలా మంచిది మ్యామ్. ఎవ్రీ వన్ కెన్ టేక్ అండ్ ఈజీ టు అవైలబుల్. అదే ఎనీ సీజన్లో అయినా దొరుకుతుంది మనకి, అండ్ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన మంచి ఫుడ్ కరివేపాకు. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి వాటర్. ప్రతి ఒక్కరు మర్చిపోయేది వాటర్ మ్యామ్. వాటర్ ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్. బాడీ 75% వాటర్ ఉంటుంది. వాటర్ని ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. వాటర్ని ఖచ్చితంగా తీసుకుంటూనే ఉండాలి.
ఇది కూడా మన కిచెన్లోకే వస్తుంది. అండ్ థర్డ్, మీరు అడిగిన ఫస్ట్ యాంటీబయాటిక్ పసుపు ఖచ్చితంగా మన కూరల్లో యాడ్ అవుతూనే ఉండాలి. ఎంత ఒక స్పూన్ పసుపు రోజు పడాలి మనలో? 1 teaspoon ఈజ్ ఎనఫ్ హోల్ డే. హోల్ డే ఎనఫ్. దెన్ ఫోర్త్ వచ్చేసి మ్యామ్, అంటే మీరు అన్నమే తినండి, వీట్ ప్రోడక్ట్సే తినండి, లేదు హోల్ గ్రెయిన్స్తో ఉన్న మిల్లెట్స్ తినండి, ఏమన్నది ఒక పొట్టుతో ఉన్నది కుక్ చేసుకోవడము ప్రోటీన్ కిందికి అండ్ ఫైబర్ కిందికి యాడ్ అయిపోతాయి. అది మూంగ్ దాల్ మీరు చక్కగా పెసలు దాల్ లాగా కూడా చేసుకుని మంచిగా ఉల్లిపాయ టమాటో తడకా వేసుకుని అది రగడాలో కూడా తినొచ్చు, చాలా బాగుంటది. అండ్ ఫిఫ్త్ వన్ మ్యామ్, అందరూ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ రోజు నానబెట్టిన శనగలు కానీ వాటిని ఉడకబెట్టేసుకొని తినడం, లేదు నానబెట్టిన పల్లీలు కానీ ఉడకబెట్టేసుకొని చాలా చక్కగా పోపుకి వేసుకొని అందులో కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకొని తింటే సో మాక్సిమం అన్ని కవర్ అయిపోతున్నాయి. సో ఈ 5 కవర్ అయిన తర్వాత ఇంకా అడిషనల్ వాట్ ఎవర్ ఇస్ వి ఆర్ గెట్టింగ్ అది బోనస్, రైట్?